తమ కుమార్తె ఆరోగ్యం పట్ల తల్లిదండ్రుల ఆందోళన. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీ అన్నవరం గ్రామానికి చెందిన సింగంపల్లి రమణ సతీమణులు తమ కుమార్తె ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతున్నారు. తమ కుమార్తెను చింతపల్లికి చెందిన యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకుని పోలీసుల సమక్షంలో ఒకటే వెళ్లిపోయారన్నారు. ఇప్పటి వరకు వారు ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు అన్న ఆచూకీ తెలియలేదన్నారు. తమ కుమార్తె ఆరోగ్యం బాగాలేదని, తమ కుమార్తె కిడ్నీలో గాల్ బ్లాడర్లో రాళ్లు ఉన్నాయని, నోటిలోంచి రక్తం పడుతుందని తక్షణమే వైద్యులకు చూపించి తమ కుమార్తె ఆరోగ్యం బాగు చేయాలని, కుమార్తె ఎక్కడ ఉన్నా వెంటనే చూపించాలని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నమస్తే సార్, అందరికీ నమస్తే అండి. మాది చింతపల్లి మండలం అన్నవరం గ్రామం అండి. అల్లూరు సీతారామరాజు జిల్లా అండి. మేము మా పాప ఉద్యోగరీత్యా నర్సీపట్నం బొడ్డుపల్లిలో నివాసం ఉంటున్నామండి. 28వ తారీఖున మా అమ్మాయిని చింతపల్లి నాగూరు సరిపోయిన కుర్రోడు, చింతపల్లి రామాలయం పేరిచ్చిన నాగూరు సరిపోయిన కుర్రోడు మా ఆవిడని కొట్టి, మా ఆడవాళ్ళని కొట్టి బలవంతంగానే మా అమ్మాయిని సింగంపల్లి మహేశ్వర అనే అమ్మాయిని బలవంతంగానే లాక్కెళ్ళిపోయి వాడు మాకు దొరకకుండా అమ్మాయిని ఎక్కడెక్కడికో తిప్పుతాడో. అమ్మాయి ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. ఆ అమ్మాయికి గాలిబీడలో టోన్స్ ఉన్నాయి, కిడ్నీలో టోన్స్ ఉన్నాయి. అమ్మాయికి అర్జెంటుగా ఆపరేషన్ చేయించాలి. ఆ అమ్మాయిని మరి ఎక్కడున్నా సరే ప్రభుత్వ అధికారులు వారు ప్రతిపక్షి మా అమ్మాయిని మాకు అప్పచెప్పాలి అర్జెంటుగా. మరి మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా సహకారం కోరే కానీ మా వాళ్ళు కూడా ఎటువంటి సహకరించట్లేదు ఇస్తారు మాకు. దయచేసి కలెక్టర్ స్థాయి అధికారి వారు కానీ, జిల్లా ఎస్పీ స్థాయి అధికారి గారి వారు కానీ, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే మరి డిప్యూటీ సీఎం గారు కూడా మా ఇంటి దయించి మా అమ్మాయిని, హోమ్ మినిస్టర్ అనిత మేడం గారు కూడా ఈ విషయాన్ని తక్షణమే స్పందించి మా అమ్మాయిని ఎక్కడున్నా సరే వెతికి తీసుకొచ్చి మాకు ఆ అమ్మాయికి ఆరోగ్యరీత్యా బాగోలేదు, మెంటల్గా కూడా బాగోలేదండి ఆ అమ్మాయి. దయచేసి మా ఎందు దయించి మరి ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేకూరుస్తారని మరి కోరుతున్నానండి. నేను సెలవు తీసుకుంటాను. చింతపల్లి మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా. నా పేరు రాజీవితులంగ. మా ఆయన గారి పేరు రమణ. మేము నర్సీపట్నంలో రూమ్కి రెంట్ తీసుకుని ఉంటున్నాము. బొడ్డుపల్లిలో రూమ్కి రెంట్ తీసుకుని ఉంటున్నాము. చింతపల్లి కుర్రోడు నాగూరు షరీఫ్ అనే కుర్రోడు నైట్ 8:30కి 9 గంటలకి మా ఇంటికి వచ్చి నన్ను కొట్టి, నన్ను తోసేసి పిల్లని గట్టిగా పట్టుకొని వీపు మీద దబదబ కొట్టేసి తీసుకొని పోయాడండి. మా పాపకు ఆరోగ్య పరిస్థితి ఏమీ బాగోలేదు. దానికి స్టోన్లు గట్ట అన్నీ ఉన్నాయి. పాప నాకు ఎక్కడ కనబడట్లేదు. తీసుకుపోయి పాప లేకపోతే ఉండలేము. దాని ఆరోగ్యం బాగోలేదు. ప్రాణాల మీదకి వచ్చేస్తుంది పిల్లకి. మేము ఆరోగ్యం కుదురు చేసుకుంటాం. పోలీస్ స్టేషన్ కానీ ఎవ్వరు కూడా మమ్మల్ని పట్టించుకుంటలేదు సార్. ఎక్కడికి వెళ్ళినా అసలు స్టేట్మెంట్ కూడా తీసుకుంటలేదు. మమ్మల్ని అసలు మాట్లాడనివ్వట్లేదు సార్. మా పాపని ఎంత చూసినా కుర్రోడికి చెప్పేస్తున్నారు కానీ మాకు ఇవ్వట్లేదు. పాప ఆరోగ్యం ఏం బాగోలేదు. పాపకి ఏదన్నా అయిపోతే మేము ఉండలేము. దయచేసి మా పాపను మాకు ఇచ్చేయండి. మాకు అప్పచెప్పండి.